మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాం, చాలా సంతోషంగా ఉంటాం. శరీరంలో అనారోగ్యం ఉందని తెలియగానే ఏం చేస్తాం? అశాంతి అనుభవిస్తాం, దుఃఖం కూడా అనుభవిస్తాం. ఇంకా సుఖం ఉండదు. ఇటువంటిప్పుడు ఏం చేయాలి? మనం దుఃఖాన్ని ఎదుర్కొనడానికి పరమాత్మను తోడు పెట్టుకోవాలి. ఆయన స్మృతిలో ఉండాలి, ఆయన సాన్నిధ్యంలో ఉండాలి. మనకు మనం కొంత ఏకాంతం సమయం ఉంచుకుని పరమాత్మ సాన్నిధ్యంలో ఉండాలి. మన సంస్కారం వల్ల, మన స్వభావం వల్ల మనకు మనమే దుఃఖం తెచ్చుకుంటున్నాం. మనకు వచ్చే దుఃఖాలన్నీ మనకు మనం తెచ్చుకున్నవే. సంఘర్షణ, ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు కాలంలో పనుల గురించి, ఈ కుటుంబం ఇవన్నీ నడపాలన్నా ఏమైనా సరే సమయం సరిపోక ఒత్తిడి పెరిగిపోతుంది. మన అసలు సంస్కారం శాంతి. మానవులకి ఏంటి అసలు సంస్కారం? శాంతి. వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ చింతలు పెంచుకోకూడదు. పరమాత్మని స్మరణతో పెద్ద సమస్యని చిన్నవిగా చేసుకోవచ్చు, పెద్ద సమస్యల్ని చిన్నవిగా చేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం? చిన్న సమస్యల్ని లౌకికంగా ఆలోచించి అనుమానాలు పెట్టుకుని మనం భయపడిపోతాం అన్నమాట. అలా పరమాత్మతో పెట్టుకుంటే చిన్న సమస్యలు అయిపోతాయి. నిజానికి దుఃఖానికి అసలైన ఔషధం పరమాత్మే. దేవుడే మనకి అసలైన ఔషధం. పరమాత్మయే. లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి మనకి జీవితంలో. ఎప్పుడోకప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏదో మనకు ఈ పని ఊరటనిస్తుంది. ఆ పరమాత్మ సన్నిధిలో ఉండి పరమాత్మని చెప్పుకుంటే మనకు ఊరటనిస్తుంది, శక్తి పెరుగుతుంది. ఏది మనకు ఓదార్పునిస్తుంది? ఏదో ఒకటి మన దేవుడు పరమాత్మ ఓదార్పునిస్తాడు. పరమాత్మ స్మృతి లేదంటే ఒంటరివాళ్ళం అయిపోతాం. దేవుడితో చెప్పుకుంటాం, మనకు తెలియకుండానే మాట్లాడుకుంటూ లోపల దేవుడితో చెప్పుకున్నా, లేకపోతే ఒంటరివాళ్ళం అయిపోతాం, బాధలు పడతాం. ఆధ్యాత్మికత ఆశ్రయించడం వలన మౌనం పాటించడం, ధ్యానం చేయటం, ఏ సమస్యలు మనకు సంభవించినా అవి మనం కొని తెచ్చుకున్నట్టే. ఈ ధ్యానం ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఒక కొలుక్కు వస్తాయి. మన ఆలోచనలు పదును పెరుగుతుంది, మనం గట్టిపడతాం మానసికంగా. అందుకని ఏది సంభవించినా మనం కొని తెచ్చుకున్నవి. మనసును తేలికపరిచి పరిష్కరించేవాడు పరమాత్మ. ఎంత సమస్య అయినా ఒకసారి ఈ చిటికలో మనకి తీరిపోతుంది. అది ఎవరు చేస్తారో? పరమాత్మ వల్లే అవుతుంది. 10 మందిలో చెబితే పరిష్కారం కాదు, 10 మందికి చెప్పుకునే పరిష్కారం అవదు. మన జీవితం కాదు, ఇతర జీవితాల్లో కూడా వచ్చిన కష్టాలకు కూడా మనం సహాయం చేయొచ్చు. మనకే కాదు, ఇతరుల కష్టాలు వచ్చినా కూడా వారికి కూడా మనం సహాయం చేయొచ్చు. పరమాత్మపై ఆధారపడిన ఎంతో శక్తివంతులు అవుతాం. ఆయనపై ఆధారపడాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు. ఎంతో శక్తివంతులు అవుతాం. మన శక్తిని మనం తక్కువగా అనుకోకూడదు. మంచి విషయాలు మనలో ఉన్నప్పుడు శక్తివంతులుగా ఉంటాం. అంతా మంచి విషయాలు మంచి ఉన్నప్పుడు చాలా శక్తివంతులుగా ఉంటాం. పరమాత్మని స్మృతి చేస్తే అత్యంత శక్తి మనకు కలుగుతుంది. ఆయనతో ఎప్పుడూ ఏదో ఒక సన్నివేశం, ఎప్పుడు ఏదో ఒకటి, ఎంత పనిలో ఉన్నా కూడా ఆయన తలంపులు, ఆయన స్మృతులు ఇవన్నీ ఉంటే ఎంతో శక్తి కలుగుతుంది. సుఖాల్లోనే కాదు, కష్టాల్లో కూడా ధైర్యంగా, సమత్వంతో మనం ప్రవర్తించండి. సుఖాల్లోనే హ్యాపీగా ఉంటాం, అలా ఉంటాం కాదు, కష్టాల్లో కూడా సమానంగా తీసుకుని అవి తప్పదు, మనకు వచ్చింది కష్టాలు కూడా మనం దాటాలని ఒక నిర్ణయంతో పరమాత్మను తోడుపెట్టుకుని ఈ కష్టాలని అన్నింటినీ మనం దాటుతాం, అలవాటు చేసుకొని ఇలాంటి ప్రవర్తన మనం అలవాటు చేసుకుంటేనే కానీ రాదు. హ్యాపీగా ఉన్నప్పుడేమో అన్నీ బాగా జరిగినప్పుడు సంతోషంగాను, చిన్ని కష్టం వస్తే దుఃఖంతోనే ఉండకూడదు. రెండు ఒకటే, నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టు అనుకుని మనం దీన్ని కూడా సమంగా తీసుకుని మంచి ప్రజ్ఞ కనిపించాలి మనకి. అలా ఎప్పుడు వస్తుంది? అది ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం ఉన్నప్పుడు మాత్రం.